జనరేషన్ బాయ్స్ నాకు నీ గురించి చెప్తుంటారు. మంచి ఫాలోయింగ్ సార్ సోషల్ మీడియాలో. నువ్వు సినిమా చెయ్యన్నా మేము హిట్ చేస్తామని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. మరి వాళ్ళకి తెలియదు కదా ఇండస్ట్రీలో ఏంటి కెరీరు, వాటిలో ఉండే ఇష్యూస్ వాళ్ళకి తెలియదు. ఎందుకు చేయడు మనోజ్ అన్న, ఎందుకు చేయడు అని నన్ను అడుగుతుంటారు. ఏమరా మీ అందరి తరఫున నేను ఒకసారి అడుగుతాను మీ ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఉన్నప్పుడు అని చెప్పారు. రేపేమో మిరాయి రిలీజ్. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ క్యారెక్టర్? అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ సంథింగ్ న్యూ. వేష భాష అన్నీ కొత్తే ఈ సినిమాలో. ఫస్ట్ టైం ఇంత పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఒకప్పుడు లార్జర్ దెన్ లైఫ్ విలన్స్ వస్తారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట అలాగా. సో నాకు దీంట్లో నచ్చిన ఎలిమెంటు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ రాసి, అండ్ హీ హ్యాస్ టు బి స్టైలిష్, హీ హ్యాస్ టు బి ఫిట్, అండ్ హీ హ్యాస్ టు బి అజైల్, అండ్ మార్షల్ ఆర్ట్స్ కొంచెం తెలిసి ఉండాలి, అండ్ కొంచెం ఆ మాట పలుకు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని డైరెక్టర్ కొన్ని రాసుకున్నారు అనమాట. ఫస్ట్ చూపించారు నాకు, ఇవన్నీ ఉన్నాయన్న, అందుకోసమే మీరు ఇన్ని ఎవరు మ్యాచ్ అవుతారంటే మీరు అనుకున్నాను. అంటే కాకపోతే దిస్ ఇస్ ద రోల్, ఇలా ఉంటుంది, రాముడికి ఎదిరిల్లే రోల్ అన్నారు. అప్పుడు నేను రాముడికి ఎదిరిల్లే రోలు అంటే లైక్ రాముడు అంటే రావణాసుడు, మోడర్న్ రావణాసుడు లాగా. అండ్ మీది ఒక మోడర్న్ రావణ అనుకోండి, ఒక 9 పుస్తకాలు వచ్చేస్తే మీరు ఒక 10 జల్లాలు రావణంత పవర్ఫుల్ అయిపోతారు మీరు. సో మీకు ఆ బుక్స్ అందకుండా చూడడమే సినిమా అంతా అనేసి చెప్పంగానే నాకు రియల్గా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అంత విజనరీ, అంత ఒక స్పాను, పెద్ద కథ అండి ఇది. అంత ఇట్స్ నాట్ ఈజీ టు టెల్. నేను చెప్పాను డైరెక్టర్ గారు, మీరు అనుకున్న బడ్జెట్లో ఎలా అంటే నేను ఇది దిస్ ఇస్ వాట్ చేసేద్దాం అన్న దేవుడు ఉన్నాడు, ఇంత బ్రహ్మాండం అన్న, సరే డన్ వెళ్దాం అని. ఇంకా అలా ఇంకా తెలిసిందే అందరికి హౌ ఇట్ హ్యాపెన్. ఎగ్జాక్ట్లీ. ఈ అంటే హనుమాన్ తర్వాత తేజ సజ్జా సినిమా ఇది. అండ్ విశ్వప్రసాద్ గారికి మధ్య రోజుల్లో కొంచెం ఆయన ప్రాజెక్టులు మిస్ఫైర్ అవడం, సో ఆయనకు కూడా చాలా గట్టి హోప్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. నిన్నే హీ మెట్ ద ప్రెస్ మాట్లాడుతూ ఈ ఎక్స్ప్రెస్డ్ ఎ లాట్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిల్మ్. పక్కన తను ఎక్స్పెక్టేషన్ తనకుంది తేజ సజ్జాకి. మధ్యలో నీ క్యారెక్టరు నువ్వు, ఈ సినేరియన్ చూస్తే నీకేమనిపిస్తుంది? వాట్ కుడ్ బి యువర్ కామెంట్ ఆన్ దట్? ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి. పనిచేసిన ప్రతి ఒక్కరు, అంటే విశ్వప్రసాద్ గారు ఆయన రియల్గా అప్రిషియేట్ చేయాలంటే కేవలం కార్తిక్ ఘటమనేని గారి స్క్రిప్టు, దాని బలం చూసండి. అండ్ అప్పటికి ఈగిల్ చేస్తూనే ఇంకో సినిమా కూడా ఆన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంతో నమ్మితే కానీ చేయరు. అండ్ అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వలేదు. నేను ఐ వాజ్ లైక్ ఓకే నెక్స్ట్ ఏది చేద్దాం అని మేము ప్రాజెక్ట్స్ చూసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో ఇది వచ్చి చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఇది కదా, ఇఫ్ వెన్ వీఆర్ టెల్లింగ్ ఎ స్టోరీ, ఓకే ఇతిహాసాస్ నుంచి వీటి గురించి ఈజ్ కనెక్టింగ్, ట్రైంగ్ టు టెల్ మన కథల్ని ఈజ్ ట్రైంగ్ టు టెల్ టు దిస్ జనరేషన్ ఇన్ ఏ న్యూ వే అనే కాన్సెప్ట్ నచ్చింది. సో దీన్ని బ్యాక్ చేసిన విశ్వ గారు రియలీ గ్రేట్ అండి. ఇట్స్ నాట్ ఈజీ, ఒక 3 years పాటు. అండ్ ఒక లైక్ మీరు అన్నట్టు ఒక ప్రొడక్షన్ కంపెనీ కానీ, హీరో కానీ, డైరెక్టర్ కానీ, ఎనీ ఫీల్డ్ ఇన్ దిస్ సినిమా అనే వరల్డ్లో దెర్ బీ అప్స్, దెర్ బీ డౌన్స్ అండి. దాంట్లో ఎవరు కన్సిస్టెన్సీగా ఉన్నారో వాళ్ళే నిలదొక్కగలుగుతారు. అండ్ దాంట్లో విశ్వ గారు ఇస్ వన్ మ్యాన్ అండి. ఎన్నైనా రానివ్వండి, దట్స్ వాట్ హిస్టరీ సేస్. ఎంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అయినా దర్ విల్ బీ ఒక డౌన్ఫాల్, దర్ విల్ బీ అన్ అప్రైజ్. దట్స్ ఆల్. సో ఐ థింక్ మిరాయ్ విల్ బీ ఎ గ్రేట్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విశ్వ గారికి, తేజ గారికి, నాకు, అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు అగైన్. ఓకే. అండ్ ఎస్పెషలీ టెక్నీషియన్స్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ గారు అయితే ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమాని ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి. సినిమాలో ది మోస్ట్ ఒక బెస్ట్ పోర్షన్స్ ఏదంటే నా మహాబీర్ లామా పోర్షన్స్ చితకేసాడు. అవునా? యా. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ గౌరీ గారు, ఐ లవ్ యూ. అండ్ ఎస్పెషలీ దర్స్ అ సౌండ్ ఫైట్ అండి, శబ్ద గ్రంథం అనే గ్రంథం వచ్చినప్పుడు సౌండ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది.
అంటే రకరకాల ఆయుధాలు, ఒక ఆయుధంతో కొండలనైనా పగలగొట్టచ్చు అంటారు చూడండి. అవును ఐ మీన్ శబ్ద ఆయుధంతో, సౌండ్ వేవ్స్ యూ కెన్, సైన్స్ ప్రూవ్ చేసింది. అవును ఆయుధాలు అప్పట్లో అలాగే కదిపేటోళ్ళని చెప్పారు. సో ఆ అశోకుడు దాచిపెట్టిన శబ్దాయుధాల గ్రంథం. సో ఆ ఆయుధం బుక్ తీసుకొని ఆయుధాలు తీసుకోవాలని ఆ ఎపిసోడ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయుధం సౌండ్ డిఫరెంట్ ఆయుధాలు, సౌండ్ ఏ సౌండ్ ఇస్తాం కొత్త ఆయుధాలకి. మీకు వైలెన్తో నుంచి ఏదైనా అంటే ఏదైనా వచ్చింది అనుకోండి, దట్స్ డిఫరెంట్ థింగ్. ఆయుధాలు కొత్త, సౌండింగ్ కొత్తగా ఉండాలి. అండ్ ఫైట్ అంతా రకరకాల ఆయుధాలతో కొడుతూ ఉంటారు, సౌండ్ ఆయుధాలతో. అండ్ అది పుల్ ఆఫ్ చేశారంటే ఐ థింక్ హీ నీడ్స్ ఆల్ ద అవార్డ్స్ పాసిబుల్ ఫర్ హిస్ వర్క్ యాజ్ ఎ రీ-రికార్డింగ్ అండి. అండ్ ఐ బికెన్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌరీ గారు. యాజ్ నాకు మ్యూజిక్ అంటే బాగా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ లవర్ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ అండి. అవునా, వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎరగదీశాడు ఆయన ఎఫర్ట్లెస్లీ. చూసినప్పుడు ఎంత ఎఫర్ట్లెస్గా ఎలా కొట్టారనిపిస్తుంది. ఓకే, యు సీన్ ది ఫిల్మ్? ఇన్ బిట్స్ అండి, బట్ జస్ట్ బిట్గా, బట్ ఐ డెంట్ సీ ద కంప్లీట్ ఫిల్మ్. ఐ వాంటెడ్ టు వెయిట్. డైరెక్టర్ మీద నమ్మకం ఉంది నాకు. అదే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు గో టు ద థియేటర్ అండ్ సీ. ఇప్పుడు అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద. అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్, ప్రసాద్ గారి, విశ్వప్రసాద్ గారు కానీ, తేజ కానీ, అండ్ జస్ట్ నౌ యూ కానీ, అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గ్రేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో, అందరూ అనుకున్నట్టుగా అవుతుందండి. ట్రస్టింగ్ కదా, మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎస్, వాట్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు? కంప్లీట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి. అంటే నీ క్యారెక్టర్ పరంగా ఫిల్మ్ లో అది ఎంత డామినేటింగ్ గా ఉంది, నీ ఎంత షేర్ స్టోరీలో, హౌ మచ్ నువ్వెంత బరువు మోసావు ఆ కథలో. అది ఎంత మోసాను అనేది రేపు సినిమా చూశాక మీరే చెప్పాలండి, అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు కూడా. ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పాత్ర ఏ సినిమాకి ఎలా చేసుకుంటానని అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ కాకపోతే డైరెక్టర్ గారు వాజ్ వెరీ పర్టికులర్. వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి, ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి, హీ వాజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసింగ్. సో ఎవ్రీ టైం నేను షూట్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ గారు అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, లవ్ యూ అంటే నేను ఫ్యాన్ అయిపోయాను. ద వే ఆయనే కెమెరామ్యాన్, ఆయనే డిఓపిగా చేస్తూ, ఆయనే డైరెక్షన్ చేస్తూ, బికాస్ హీ హ్యాస్ సచ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అండి. అండ్ ఈవెన్ ఇన్ యాక్టింగ్ హీ హ్యాస్ వెరీ గుడ్ గ్రిప్, హౌ టు గెట్ పర్ఫార్మెన్సెస్ అవుట్ ఆఫ్ యాక్టర్స్. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.